Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, శాండిల్వుడ్ నుంచి రిలీజ్ కి ముందు హంగామా చేసి రిలీజ్ తర్వాత సైలెంట్ అయిన 2 ఫిల్మ్స్ మార్టిన్ అండ్ బగీరా ప్రెజెంట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. మార్టిన్ అమెజాన్ ప్రైమ్ లో అండ్ బగీరా నెట్ఫ్లిక్స్ లో సౌత్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. చెక్ చేసుకోండి. స్ట్రేంజర్ థింగ్ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడానికి సీజన్ 5 ఇంకొద్ది రోజుల్లో రాబోతుంది. ఇప్పటికే వర్క్ అంతా ఆల్మోస్ట్ ఫినిష్ అవగా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కానుంది ఈ సీజన్. ఈ సీజన్ లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. కనిపించేవి ఎపిసోడ్ నేమ్స్. చూడాలి మరి ఫినిషింగ్ టచ్ ఎలా ఇస్తారు. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే, తండేల్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వాళ్ళు సొంతం చేసుకోగా లాస్ట్ టెలికాస్ట్ తో టెలు స్క్వేర్ ఫిల్మ్ 4.2 టీఆర్పీ ని తెచ్చుకుంటే, ఫ్యామిలీ స్టార్ 2.2 టీఆర్పీ అండ్ హనుమాన్ 2.4 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుంటూ స్టార్ మాకు వచ్చే రేటింగ్స్ జీ తెలుగుకి రావని మరోసారి ప్రూవ్ చేశాయి. ఇక మిస్టర్ బచ్చన్ ఈ సండే స్టార్ మాలో 6 PM కి ఫస్ట్ టైం టెలికాస్ట్ కానుండగా, మారుతినగర్ సుబ్రహ్మణ్యం జీ తెలుగులో సండే 3 PM కి ప్రీమియర్ టెలికాస్ట్ లో పడబోతున్నాయి. చూడాలి మరి ఈవెంట్ రేటింగ్ తెచ్చుకుంటాయో. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, సంక్రాంతికి వస్తున్న మూవీ టీం రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జనవరి 14న కస్టిఫ్ వేసుకుంది ఈ ఫిల్మ్. సో జనవరి 10న గేమ్ చేంజర్, 12న డాకు మహారాజ్ అండ్ 14న సంక్రాంతికి వస్తున్న మూవీలో రిలీజ్ అవుతూ ఉండగా, ఈ మూడిట్లో దిల్ రాజ్ కి బిజినెస్ పరంగా సంబంధం ఉంది. 2 మూవీస్ కి ఈయన ప్రొడ్యూసర్ కాగా, డాకు మహారాజ్ ని కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇక తమిళనాడు నుంచి అజిత్ మూవీతో పాటు ఇంకా చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే 2025 సంక్రాంతికి ఒక డజన్ వరకు సినిమాల్ని చూడబోతున్నాం. అలా సంక్రాంతికి దిల్ రాజు సందడి చేస్తుంటే, డిసెంబర్ ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేయబోతున్నారు. ఈ డిసెంబర్ 5న పుష్పతో సెన్సేషన్ ని క్రియేట్ చేయడానికి రెడీ అవుతూ ఉండగా, మంత్ ఎండ్ లో రాబిన్ హుడ్ మూవీతో బ్యాంగర్ ఇవ్వబోతున్నారు. అలా పెద్ద సినిమాలన్నీ అటు ఇటు షిఫ్ట్ అయిపోగా క్రిస్మస్ వీకెండ్ ని గాలి కుదిలేశాయి. అయితే ఆ ఇయర్ ని ఫుల్ఫిల్ చేయడానికి చిన్న సినిమాలు రెడీ అయ్యాయి. ఒక డిసెంబర్ 20న రిలీజ్ కాబోతున్న సినిమాలు అల్లరి నరేష్ బచ్చల్మల్లి ఫిల్మ్, సారంగపాణి జాతక, ముఫాసా, ఉపేంద్ర UI అండ్ విడుదల 2 తో పాటు ఇంకొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక 21న మ్యాజిక్ ఫిల్మ్, 25న రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ కాబోతుంది. వీటిలో బచ్చల్మల్లి సినిమాకి బిజినెస్ గట్టిగా జరుగుతుంది. ఒక ఆంధ్ర నుంచే 3.5 కోట్ల బిజినెస్ పలకడం విశేషం. ఇక సారంగపాణి జాతకం టీజర్ నిన్న రిలీజ్ అవగా ఒక 2.5 అవర్స్ పాటు ఎంటర్టైన్ చేసే విధంగా కనిపించింది ఈ ఫిల్మ్. కా మూవీ మలయాళంలో రిలీజ్ కి రెడీ అయింది. ఇదే మూవీతో తన మూవీని కూడా రిలీజ్ చేసి హిట్ కొట్టిన దుల్కర్ సల్మాన్ ఈ మూవీని మలయాళంలో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు. అలా ఈ 22nd మూవీ మంచి ఎక్స్పెక్టేషన్స్ తో మలయాళంలో రిలీజ్ కానుంది. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. కుబేరా మూవీ ఫిబ్రవరి 21న రిలీజ్ కాబోతున్నట్టు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే లేట్. నవంబర్, ఫిబ్రవరి లాంటి అన్ సీజన్స్ లో హిట్ కొట్టడం నాగార్జున గారికి కొత్త ఏమీ కాదు. అలానే ధనుష్ కి కూడా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సార్ మూవీతో మంచి ఎక్స్పీరియన్సే ఉంది. సన్నీ లియోన్ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ మందిరా మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. చెక్ చేసుకోండి. జీబ్రా మూవీ నుంచి 3 minutes ఉండే స్నీక్ పిక్ రిలీజ్ చేసింది మూవీ టీం. అయితే ఇది ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంగేజింగ్ గా ఉందని చెప్పొచ్చు. బ్లఫ్ మాస్టర్ రేంజ్ లో ఉన్న కూడా మూవీ పెద్ద హిట్ అవడం పక్కా. అలా రేపు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ మూవీ రివ్యూ కావాలో కమెంట్ చేయండి. విశ్వక్ సేన్ నుంచి ఒక 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అయితే త్వరలో పట్టలేకపోతున్నాయి. ఒకటి, విశ్వక్ ఫ్యాన్స్ తో పాటు అందరూ వెయిట్ చేస్తున్న ఈ నగరానికి ఏమైంది హిట్. ప్రజెంట్ ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మనకి తెలిసిందే. అలానే కామెడీ సినిమాలు తీసుకునే డైరెక్టర్ అనుదీప్ కేవి డైరెక్షన్ లో కూడా ఒక మూవీ పట్టలేకపోతుంది. విశ్వక్ సేన్ 14వ మూవీగా తెరకెక్కబోతుంది ఈ ఫిల్మ్. మహారాజా మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు చైనాలో రిలీజ్ కి రెడీ అయింది ఈ ఫిల్మ్. వాళ్ళు తీసే రెగ్యులర్ మూవీస్ కాకుండా ఒక డిఫరెంట్ మూవీ వస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనం దంగల్ మూవీతో చూసాం. అయితే ఇప్పుడు ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో నవంబర్ 29న చైనాలో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. మరి రెస్పాన్స్ ఎలా వస్తుందో చూడాలి. పుష్ప 2 టీం చాలా పెద్ద ప్లాన్ వేసిందని చెప్పొచ్చు. ఎక్కడెక్కడ ఈవెంట్ పెడితే రీచ్ వస్తుందో అక్కడక్కడే ప్లాన్ చేసుకుంటూ రాగా, మొన్న బీహార్ ఈవెంట్ తో ఇది ఎంతవరకు సక్సెస్ అయిందో చూసాం. అయితే నెక్స్ట్ నవంబర్ 24న చెన్నైలో కూడా ఈవెంట్ ని పెట్టబోతున్నారు. తర్వాత నార్త్ సౌత్ కంబైన్ అయ్యేలా ఇంకొన్ని చోట్ల కూడా పెట్టబోతున్నారు. అండ్ నవంబర్ 30న హైదరాబాద్ లో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా పెట్టబోతున్నారు. ఇన్ కేస్ ఇది మిస్ అయితే చిత్తూరులో పెట్టడానికి ప్లాన్ చేస్తుంది మూవీ టీం. అల్లు అర్జున్ ప్రెజెంట్ ఎంత పెద్ద స్టార్ అని చూపించాలని చూస్తుంది పుష్ప 2 టీం. అండ్ ఆ విషయంలో సక్సెస్ అవుతుంది కూడా. మరోపక్క గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈస్ట్ గోదావరిలో ప్లాన్ చేస్తున్నారు. అయితే రాజమండ్రి ఆర్ కాకినాడ. ఇక నార్త్ లో ఎలాంటి ఈవెంట్స్ పెట్టకుండా జస్ట్ చెన్నై, ముంబై, బెంగళూరులో ప్రెస్ మీట్స్ పెట్టి ఊరుకోబోతుంది మూవీ టీం. ఇలా అయితే కష్టమనే చెప్పాలి. అట్లీస్ట్ నార్త్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినా బాగుండు. ఇక ఈ మూవీ నుంచి నెక్స్ట్ ఒక మెలోడీ సాంగ్ రాబోతుండగా ఇప్పటికే తమన్ దీనిపై గట్టిగా హైప్ ఇస్తున్నాడు. ఇక పుష్ప 2 మూవీ నుంచి కిసిక్ అనే సాంగ్ ఈ నవంబర్ 24న 7 PM కి రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. మూవీని ప్రమోట్ చేసే విధానంలో పుష్ప 2 టీం ఒక మెట్టు ముందే ఉందని చెప్పొచ్చు. ఇక US లో ఇప్పటికే 1.2 మిలియన్ ని క్రాస్ చేయగా, కెనడాలో కూడా బుకింగ్స్ ని ఓపెన్ చేయడంతో నార్త్ అమెరికా గ్రాస్ 1.3 కోట్ల మార్క్ దాటింది. ఇదైతే సూపర్ అనే చెప్పాలి. మరి రిలీజ్ టైం కి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. గేమ్ చేంజర్ అండ్ పుష్ప 2 Day 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.